హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు వంకాయ కొత్తిమీర కారం రెసిపీ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్గా చేసుకునే కర్రీ రెసిపీస్లో ఇదొకటనమాట. మనం వంకాయని ఎన్ని రకాలుగా అయినా సరే వండుకొని తినచ్చు. వంకాయకి వరన్నానికి విసుగుండదంటారు కదా, అలాగా వంకాయని ఎన్ని రకాలుగా వండుకొని తిన్నా కూడా బోరు కొట్టని కూరగాయ ఏదైనా ఉంది అంటే అది వంకాయే. సో మన ఛానల్లో మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకునే కూరలు, పులుసులు, ఈ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా చెక్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ కోసం నేను తెల్ల వంకాయల్ని తీసుకుంటున్నానండి. దగ్గర దగ్గర ఒక 3/4 కేజీ తెల్ల వంకాయల్ని తీసుకున్నాను నేను. ఈ కూరకి తెల్ల వంకాయలు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అందుకోసమని తెల్ల వంకాయలతోనే ఈ కర్రీ ఇప్పుడు చేయబోతున్నాను. వంకాయల్ని ఒక బేసన్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు వంకాయ ముక్కల్ని అందులోకి తరుక్కోవాలి. ఎందుకంటే ముక్కలు నల్లబడకుండా ఉండడం కోసం. వంకాయల్ని మీరు కాయల పళంగా అయినా సరే చేసుకోవచ్చు, లేదా ముక్కలుగా తరిగైనా చేసుకోవచ్చండి. ఒక వంకాయని 4 ముక్కలైనా చేసుకోవచ్చు, లేదా ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా అయినా సరే కట్ చేసి చేసుకోవచ్చు. వంకాయలన్నిటినీ ఇలాగ చక్కగా తరిగేసుకుని వాటర్లో వేసేసుకోవాలి. వంకాయలు నల్లబడకుండా ఉండడం కోసం మనం వాటర్లో ఇలా సాల్ట్ వేస్తాము. ఒకవేళ మీరు వెంటనే కర్రీ రెసిపీ చేసేసుకుంటాం అనుకుంటే సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు, ఒట్టిగా వాటర్లో తరుక్కోవచ్చు. వంకాయలన్నిటినీ ఇప్పుడు తరిగేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకుంటున్నాను, మందంగా ఉండే గిన్నెని. నేనైతే ఈ కర్రీని పల్లీల నూనెతో చేస్తున్నానండి. మీరు ఏ నూనె వాడతారో ఆ నూనెతో చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో అయినా సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా సరే. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం తరుక్కున్న వంకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసి ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్లు చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ముక్క మగ్గడానికి ఇక్కడ సాల్ట్ వేసుకోండి. అంటే లేతగా లేకపోతే వంకాయలు కొంచెం మధ్యస్థంగా ఉన్న వాటికైతే ముక్క మగ్గడం కోసం సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేనైతే సాల్ట్ వేయట్లేదు, ఇవి లేత వంకాయలే. సో కొద్దిగా పసుపు అయితే వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మగ్గించుకుంటూ అలా ఉండాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగ మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. ముక్క మెత్తబడిన తర్వాత మనం దీనికి కొరియాండర్ పేస్ట్ యాడ్ చేస్తాము. కొరియాండర్ పేస్ట్ కోసం నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. శుభ్రంగా దాన్ని క్లీన్ చేసేసుకుని వాటర్లో రెడీ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి వంకాయ ముక్కలు. ఇలా బ్రౌన్ స్పాట్స్ కూడా వచ్చాయి కదా, ఇలాగ వస్తే బాగుంటుందన్నమాట. ఇంకొంచెం సేపు మగ్గాలి. సో మళ్ళీ మూత పెట్టుకుని మగ్గిద్దాం. ఈలోపు మనం కొత్తిమీరని గ్రైండ్ చేసుకుందాం. నేనైతే ఇగో చూపిస్తున్నాను కదా, కొత్తిమీర మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వాటర్లో 2-3 సార్లు కడిగేసి. దీన్ని ఇప్పుడు మనం కారం అవి సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఈ కర్రీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. నేను కొద్దిగా కొత్తిమీర ఉంచేసి జార్లో పట్టినంత మట్టికి కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత మిగిలిన కొత్తిమీర అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న బరకగా ఉండేటట్లు చూసుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా అయిపోయినా సరే బాగోదు. ఇప్పుడు వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి. మనం కావాలంటే అట్లకాడతో ఒకసారి గుచ్చి చూస్తే ముక్క మగ్గిందా లేదా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి, మంచిగా బ్రౌన్ స్పాట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఈ కొత్తిమీరలో కొద్దిగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఒట్టి టమాటా ముక్కల్ని ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకొని
కూరతో పాటు మగ్గించుకోవచ్చు కొంచెం పులుపుదనం కావాలంటే. ఇక్కడ నేనైతే అవేమీ వేయట్లేదండి. ఓన్లీ కొత్తిమీర పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. ఓన్లీ కొత్తిమీర పేస్ట్ వేసినా కానీ కూర అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి అద్దుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు చపాతీల్లో కూడా తినచ్చు. చూస్తున్నారు కదా, కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి, కూర మగ్గిపోయింది. చూస్తున్నారు కదా, అసలు స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ పెద్దగా లేకపోయినప్పటికీ, ఇంత సింపుల్గా ఉన్నప్పటికీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.